మనలో మన మాట అండి. అమెరికాలోని ట్రంప్ గారు గెలిస్తే ఇండియా స్టాక్ మార్కెట్ పడిపోయింది. రూపాయి పతనం అయిపోయింది. కానీ నిన్న చైనా వోడు డీప్ సీకర్ అని చెప్పి ఒక యాప్‌ని తయారు చేస్తే, ఆ యాప్ దెబ్బకి అమెరికా స్టాక్ మార్కెట్‌ని షేక్ చేశారు. దగ్గర దగ్గర $600 బిలియన్ నష్టం వాటిల్లింది మొత్తం. అంటే ఇక్కడ నేనేమంటానంటే, మనం ఎలా ఉండాలి అంటే, అవతల వాడిని షేక్ చేసేలా ఉండాలి. మన దేశం పరిస్థితి ఆడెవడో గెలిస్తే ఇక్కడ మన రూపాయి పడిపోవడం ఏంటి? ఆడెవడో గెలిస్తే ఇక్కడ మన స్టాక్ మార్కెట్ పడిపోవడం ఏంటి? అంటే నేనేమంటాను, ఇప్పుడు మనం ఇప్పటివరకు భారతదేశం అంటే సాఫ్ట్‌వేర్ రంగంలో మనమే తోపులు. మీ అందరికీ తెలుసు. చైనా వాళ్ళు, జపాన్ వాళ్ళు ఎవరు కాదు. భారతదేశం అంటే సాఫ్ట్‌వేర్‌కి మన మన ప్రముఖులు కూడా అలా ఇప్పుడు ఆ ప్రముఖులు కూడా ఇప్పుడు ఏమంటున్నారంటే ఏఐలో మనం ఎందుకు వెనకబడ్డామో నాకు అర్థం అవ్వట్లేదు. అమెరికా చాట్ జీపీటీ, ఇప్పుడు ఈ చైనా డీప్ సీకర్, ఈ రెండు పోటీ మీద ప్రపంచాన్ని ఏలుతున్నాయి. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు మన సాఫ్ట్‌వేర్ అంటే ఇప్పుడు ఏంటి, ఎంతవరకు మన సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ మొత్తం సాఫ్ట్‌వేర్ కంపెనీలు మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్ కానీ పెద్ద పెద్ద టాప్ ప్రపంచ నలుమూలన చేసేవాడు. ఇప్పుడు ఈ చైనా వాడు యాప్ డీప్ సీకరు, అమెరికా వాడే యాప్ 100 మంది సాఫ్ట్‌వేర్లు చేసే పని చేసేస్తుంది. సో మన సాఫ్ట్‌వేర్ జాబ్లు ఇంకో 2 సంవత్సరాల్లో మొత్తం సాఫ్ట్‌వేర్ అంతా పోతుంది. అంతా ఏఐ యుగమే. ఇప్పుడు 100 మంది చేసే సాఫ్ట్‌వేర్ల పని ఒక ఏఐ యాప్ తయారు చేసేస్తుంది. మీరు చూసారు, నేను ఒక వీడియో చేశాను, కింద లింకులు ఇస్తాను చూడండి. అసలు ఎలా పనిచేస్తుందో ఏఐ అని. మ్యాన్ పవర్ రోజు రోజుకి అయిపోతుంది. మనం ఏం చేస్తున్నాము అంటే, కూరలు అమ్ముకున్న కుమార ఆంటీని, ఆ కుంభమేళాలోని ఫేమస్ అయింది పూసలు అమ్ముకున్న అంజలిని ఫేమస్ చేసాం. మనం చేస్తుంది ఇది పనికిరాని చెత్త, స్క్రాప్. రోజు రోజుకి పెంచుకుంటూ పోతున్నాం, పెరిగిపోతుంది. అరే నేను చైనా అంతా మీరు వీడియోలు చూపించాం. వాళ్ళు మనల్ని పట్టించుకోవట్లేదు. మనమే రోజు పట్టించుకుంటాం. మిత్రదేశం, శత్రుదేశం, పనికిరాని స్క్రాప్. మనం కూడా స్క్రాప్ని అవాయిడ్ చేసేస్తే మన దేశం బాగుపడుతుంది. స్క్రాప్ని తీసేసి డస్ట్బిన్లో వేసేయాలి. అలా మనం పెంచుకుంటూ పోతున్నాం. అలాగా చూడండి, కూరలు అమ్ముకున్నోళ్ళు, వాళ్ళు ఎవడెవడో ఫేమస్. అరే ఈ డీప్ సీకర్ అంటే ఏంటి, అసలు ఎలా అభివృద్ధి, మన దేశాన్ని ఎలాగా ఇది చేస్తుంది. 100 మంది, 1000 మంది, 1,00,000 మంది చేసే పనులు ఈ యాప్లు తయారు చేసేస్తున్నాయి. రానున్న రోజుల్లో చాలా గడ్డు కాలం. మేలుకోపోతే కనుక యువత అసలు దేనికి పని అడుక్కొని తినాల్సి వచ్చే పరిస్థితి మనకు వస్తుంది. గుర్తుపెట్టుకోండి.